హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ చంటి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇదిగోండి చేస్తున్నాను నేను. ఆ, ఈ దొండకాయలు నేను ఉడికించుకుని పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, దొండకాయలు ఒక్కొక్క కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో. చేతులు పాడైపోకుండా ఉంటాయి. వేడి నీళ్లు కాచుకుని దొండకాయల్లో వేసేసుకున్నా కూడా మీకు కట్ చేసేటప్పుడు చేతులకు పాడైపోకుండా ఉంటాయి. నాకు ఇంకా ఈజీ అవ్వడం కోసం కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. కొంచెం నీళ్ళు పోసుకున్నాను. చల్లగా అయిన తర్వాత దీన్ని కట్ చేసుకుని కూర చేస్తాను. ఏ కూర చేస్తాను అనేది మీరు చూడండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి దోసకాయలు ఉన్నాయి ఇక్కడ. ఈ దోసకాయలు 2 తొక్క తీసి పెట్టుకున్నాను. తొక్కలన్నీ చూపించట్లేదులేండి. ఇదిగోండి దోసకాయ, ఇది ఒకటి మాత్రం పాపాయి కోసమని ఉంచాను అనమాట. ఉత్తే దోసకాయ ముక్కలు తినడం ఇష్టం అనమాట. అందుకని ఈ దోసకాయ ఉంచేసాను. ఈ రెండింటితోటి నేను పచ్చడి చేస్తాను. శుభ్రంగా మీరు చేదులు చెక్ చేసుకోండి. చేదు లేకుండా ఉన్న చూసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం పచ్చడి చేసుకుందాము. ఇది బుజ్జి గుమ్మడికాయ చూసారా, చిన్న గుమ్మడికాయ ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. ఈ గుమ్మడికాయతోటి దప్పలం అంటారు కదండి, అది చేద్దాం అనుకుంటున్నాను. గుమ్మడికాయ పులుసు దప్పలం ఏదైనా అనుకోండి, అది చేద్దామని అనుకుంటున్నాను. చూస్తాను, అయినంత వరకు చేస్తాను. లేదంటే కనుక దీన్ని మళ్ళీ వాయిదా వేస్తాను. ఏదో ఒక పల్చటి పదార్థం అయితే ఉండాలి కదా, కూర పచ్చడి చేస్తున్నప్పుడు పల్చడిది ఉండాలి కాబట్టి ఈ దప్పలం చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ముందు ముందు మరి ఎలా జరుగుతుందనేది చూద్దాము. అయితే దొండకాయ కూర నేను కావాల్సినవి మీకు చూపిస్తాను. దొండకాయ కూరకి కావాల్సింది, అలాగే ఈ పచ్చడికి కావాల్సినవి, పోపు వేయించుకోవడానికి ఏమేమి కావాలనేది మీకు చూపిస్తాను. ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. రైస్ వండేసాను ఫస్ట్. ముందు రైస్ అయితే హాయిగా ఉంటుంది కదా, అందుకని వండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కట్ చేసేసుకుంటాను. వీలైతే ఇది కూడా అన్నీ కట్ చేసుకుని పెట్టుకుని మనం పోపులు వేయించుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. ఇదిగో చూడండి, నేను తరిగేసి పెట్టుకున్నాను. ఇవి దోసకాయ ముక్కలు తరిగేసుకున్నాను. ఇలాగే కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ దోసకాయ ముక్కల్లో లోపల ఇట్లాంటిది ఉంటుంది చూసారు, ఈ గుజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇదేమో మెత్తగా మిక్సీ వేసుకుంటాను. ఇది ముక్కలాగే ఉంటుంది. పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాను అనమాట. అయితే దొండకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. నేను ఈసారి ఇలా కట్ చేసుకున్నాను. లేదంటే ఒక్కోసారి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటాను. లేదంటే కాయపడంగా మధ్యలో కూడా చీల్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు ఈ దొండకాయ కూరకి పోపు ఏం వేయించుకుంటానో చూపిస్తాను. ఇదిగోండి పోపు అనేది శనగపప్పు, మినపప్పు, ఇది వాము అనమాట. వాము, ఎండుమిరపకాయలు మామూలు మిరపకాయలు ఇవి. ఇదేమో కాశ్మీరీ రెడ్ చిల్లీ అనమాట. కొంచెం కలర్ కోసం అని చెప్పి ఇవి ఒకటి వేసుకుంటున్నాను. అయితే చూడడానికి బాగుంటుంది. కారం ఏమి ఉండదండి, కమ్మగా ఉంటుంది. ఇవే కారంగా ఉంటాయి. మీకు కారానికి తగినట్టుగా చూసుకుని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇది కూడా ఘాటుగా ఉంటుంది కదా, ఇది కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి అది చూసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం లేదు ఈ దొండకాయ వామకారంలో. ఈ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేస్తానండి. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను వాము. ఈ మిరపకాయలు మీరు రుచికి తగ్గట్టుగా కారం చూసుకుని వేసుకోవాలి. ఇది చూసారా, ఇది టేబుల్ స్పూన్ అనమాట. ఈ టేబుల్ స్పూన్తో వేసుకుంటా. ఇవన్నీ వేయించుని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇదేమో ఈ దోసకాయ పచ్చడి కోసం అని చెప్పి ఇదండి ఈ పోపు అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఇవి ఉప్పు, పసుపు 2 పక్కన పెడదాము, మీకు కనిపిస్తుంది. ఇదిగోండి కొన్ని మెంతులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు మీ కారం తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి. ఇంగువ, కొంచెం ఇది బెల్లం అనమాట. దీంట్లో కొద్దిగా చింతపండు కూడా కావాలి. చింతపండు నేను పెట్టలేదు, పెడతాను ఉండండి. చింతపండు మీకు అంటే ఈ బెల్లం అనేది చాలా వరకు వేసుకోరండి. మేమైతే కొద్దిగా బెల్లం వేస్తాం. ఆ బెల్లం వేస్తే రుచి బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఒక చిటికడైనా సరే బెల్లం వేస్తానమాట. ఈ బెల్లం వేస్తే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఇదిగోండి కొంచెం చింతపండు, ఇంకా కొద్దిగా వేస్తాను చింతపండు. అయితే ఈ దోసకాయ పచ్చడి గురించి 2 స్టోరీలు ఉన్నాయండి. ఒక స్టోరీ ఇప్పుడు చెప్తాను, రెండోది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను. ఇది నాకు పెళ్ళైన కొత్తలో అనమాట. దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు. అప్పుడు పెద్దగా నాకు చిన్నతనంలో వంటలు చేయించి ఎప్పుడు ఎరగరు. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వంటలు చేయించలేదు మా చేత. అందుకని ఇంకా పెళ్ళై వచ్చిన తర్వాత మాకు వంటలు అవి మా అంతటా మేము అట్లా సొంతంగా చేసుకుని వాళ్ళ అమ్మ చేయడం చూసి అది అవగాహనతో చూసి ఇలా చేయాలన్నమాట అని చెప్పి చేసుకునే వాళ్ళం. అప్పుడు ఫోన్లు కూడా ఏం లేవండి. మాట్లాడాలి చేయాలన్నప్పుడు కూడా ఫోన్లు ఏం లేవు.
ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ అంటే 32 ఇయర్స్ బ్యాక్ అంటే ఎట్లా ఉంటుంది, అప్పుడు ఫోన్లు గిన్నెలు కూడా ఏం పెద్దగా లేవు. అలాంటి సమయంలో పెళ్ళైన తర్వాత నాకు కొత్తగా మేము ఒకళ్ళ ఇంట్లో అద్దుకునే వాళ్ళం, ఆంటీ వాళ్ళ ఇంట్లో అనమాట. ఇలా దోసకాయ పచ్చడి వేసి కొంచెం బెల్లం వేసి అమ్మ వాళ్ళు చేసినట్టు చేస్తే పాపం వాళ్ళకు కూడా చాలా ఇష్టం దోసకాయ పచ్చడి అంటే. ఈ పచ్చడి తినేటప్పటికి అసలు నోట్లో పెట్టుకోలేకపోయారనమాట పాపం. అసలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది కదా, బెల్లం ఇష్టం లేని వాళ్ళకి అసలు నోట్లో పెట్టుకోలేరండి. మీ ఇష్టాన్ని బట్టి బెల్లం వేసుకోవడం మానేసేయండి, ఇది ఒకటి స్కిప్ చేస్తే సరిపోతుంది. ఇంకో మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. నేనైతే మా రుచికి తగ్గట్టుగా మేము బెల్లం అయితే కొద్దిగా వేస్తాను నేను. మా అమ్మ వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేస్తారండి, ఇంత ముక్కలు వేస్తారు, ఇంకా చాలా పెద్దగా వేస్తారు. నేను అలా తగ్గించుకుంటూ వచ్చానమాట. ఈ మాత్రంగా ఇప్పుడు వేస్తాను, కొద్దిగా రుచి బాగుంటుందని చెప్పి. ఇదండి ఈ దోసకాయ స్టోరీ. ఇంకొక స్టోరీ కూడా ఉంది, తర్వాత చెప్తాను మీకు నేను. ఇవన్నీ ఇప్పుడు నేను ఆయిల్లో వేసి వేయించేసుకుని పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత కూర చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. దీని సంగతి తర్వాత చూద్దామండి, ఇప్పుడు టైం అయిపోతుంది, ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు వేయించాక మనం చూద్దామే. ఇదిగోండి పోపు అయితే వేయించాను, ఇది పచ్చడి పోపు అనమాట. ఇదేమో కూరది, మాడిపోకుండా చక్కగా జాగ్రత్తగా వేయించుకోండి. మాడిపోతే కూర తినలేము, అసలు బాగుండదు. ఇది అయిపోయిన వెంటనే మూకుట్లో ఉంచకుండా ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. తీసుకోకపోతే మళ్ళీ ఈ మూకుడు వేడికి ఇంకా బాగా మాడిపోతుంది. ఇట్లా ఇది చల్లగా అయిన తర్వాత ఇది మిక్సీలో వేసుకుంటా నేను, ఈ పొడి మిక్సీలో వేసుకుంటా. అలాగే ఇది చేసేటప్పుడు మీకు చూపిస్తాను, పచ్చడి వేసేటప్పుడు చూపిస్తాను. ఇంగువ చల్లగా అయిన తర్వాత ఈ పైన వేసేసుకోవాలి. దీని మీద నేను మిక్సీలో వేసేటప్పుడు వేస్తానండి. ఇది ఈ చింతపండు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఈలోపు ఏం చేద్దామంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇదే మూకుడు పెట్టుకున్నానండి. మూకుడు పెట్టుకుని ఇప్పుడు మనం ఈ దొండకాయ ముక్కలు ఏదైతే కట్ చేసుకున్నామో ఇది ఇందులో వేసేసుకుందాం. ఇట్లా మగ్గుతూ ఉంటుంది. కొన్ని ముక్కలు పాపాయికి తీసేస్తాను నేను, కారం తింది కాబట్టి కొద్దిగా విడిగా తీసేస్తాను. ఉప్పు వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని మగ్గించుకున్నాక కొన్ని పాపాయికి విడిగా తీసి పెడతాను. అప్పుడు మనం కారం వేసుకోవాలన్నమాట. ఇది మిక్సీలో వేసుకుని కారం వేసుకుందాము. పసుపు వేసుకుంటాం. పసుపు నేను ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించానండి, ఇప్పుడు కొంచెం వేస్తాను. అది తీసేసిన తర్వాత మళ్ళీ మనం చూసుకుని వేసుకోవచ్చు. పాపాయి కోసం తీసేసాక చూసుకోవచ్చు. ఇట్లా మగ్గుతూ ఉంటుంది. మూత పెడదాం, మూత పెట్టేసుకుంటాను. ఇదిగోండి కూర అయితే ఉంటుంది కదా, ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకుందాము. చింతపండు ఇవన్నీ వేసేసుకోవడమే అండి. ఇవన్నీ కూడా పోపు అంతా దీంట్లో వేసేసుకుందాము. మీకు ఇక నేను పైన పోపు పెట్టేది ఏం లేదు, మీకు కావాలనుకుంటే కనుక పైన పోపు పెట్టుకోవడానికి కూడా వేయించుకోండి. మినపప్పు శనగపప్పు ఆవాలు వేయించుకుంటారు, కానీ నేను ఇంక పైన పోపులు ఏవి పెట్టను. నేను అన్ని పోపులన్నీ ఇందులోనే వేసేస్తున్నాను కాబట్టి ఇది ఇట్లా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు దీంట్లో వేస్తానమాట. అది నేను వేస్ట్ చేయకూడదు. గింజలు వేసుకునే వాళ్ళు గింజలు వేసుకోండి. మేమైతే మా ఇంట్లో గింజలు తింటారు, నాకు ఇష్టమే, కానీ మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి గింజలు వేయట్లేదు. సరిపడా ఉప్పు, పసుపు, ఇది ఉప్పు కాదు ఉప్పు అండి, ఉప్పు అనుకునేరు. పసుపు ఇదిగోండి, ఇక దీనికి సరిపడా ఇక ఉప్పు, బెల్లం, అలాగే ఇంగువ, కంపల్సరీ ఇంగువ లేకపోతే నేనేం చేయను, మీకు తెలుసు కదా. ఇష్టం లేని వాళ్ళు, ఇంగువ వాసన నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇది మేము వేసుకుని మిక్సీ పట్టుకుని వస్తా. ఇదిగోండి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అక్కర్లేదు, కానీ ఇట్లా నలిగితే సరిపోతుంది. అయితే ఈ ముక్కలు ఇప్పుడు నేను ఈ బేసన్లో వేసేసుకుంటాను. వేసేసుకుని దాని మీద ఇది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది కూడా నేను దీంట్లో వేసేసుకుని కలిపి చూపిస్తాను మీకు నేను. అంటే ఒక చేత్తో తీయాలి కదా పట్టుకుని, అందుకని. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇలా వేసుకుంటే ఊరి బాగుంటుందండి. మీరు గరిటతో కలుపుకోవాలనుకుంటే గరిటతో కలుపుకోండి, నేనైతే చేత్తోనే కలుపుతాను, నాకు ఇదే అలవాటు కాబట్టి ఇలాగే కలుపుకుంటాను నేను. ఎందుకంటే చేయి కూడా పచ్చడి అదంతా అంటుకుంది, మిక్సీలో తీసినప్పుడు చేతుకుంది కాబట్టి. సో ఇలా కలిపేస్తే బాగుంటుంది. ఇంతేనండి, పచ్చడి చేయడం చాలా 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 సులభం అనమాట. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది. దీని మీద పోయిన పోపు కావాలనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోండి. మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు కరివేపాకు పోపు పెట్టేసుకుంటే అద్దరిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది.
ఇది ఉప్పు కారం చూసేసుకుని మీరు పెట్టుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను తర్వాత కొత్తిమీర వేస్తాను ఇందులోనే. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదండి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ముక్కల్లా కాకుండా మెత్తగా కూడా చేసేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, అప్పుడప్పుడు మెత్తగా కూడా చేస్తాను. కొంచెం గట్టిగా ఉండాలండి ఈ దీనికి మాత్రం దోసకాయ గట్టిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉన్న వాటికే బాగుంటుంది. దోసకాయ గట్టిగా ఉంటేనే ఈ ముక్కగా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చంటాంటిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూర చూద్దామండి. కూర కూడా ఇది కూడా మిక్సీలో వేసేసుకుని వస్తాం. ఇప్పుడు ఈ జారుని కడిగేసుకోవాలి, లేదంటే వేరేది ఏదైనా ఉందేమో చూస్తాను. చిన్న జారు ఇంకోటి ఉంటుంది, అది చూసి దాంట్లో ఏమైనా వేస్తాను. చేయగడుక్కోవాలి కదా, చేయగడికేసుకుని చూడండి కొంచెం తీసేసాను. దీంట్లో మనం కారం వేసేద్దాం. మనం మిక్సీలో వేసేసుకున్నాను ఈ కారం అంతాను, దీంట్లో వేసేద్దాం ఇప్పుడు. ఆహా, అసలు వాము వాసన భలే ఉందండి, చాలా బాగుంటుంది. అసలు కొంచెం కడుపులో నొప్పి అట్లా ఉన్నప్పుడు, డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. నోటికి రుచిగా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో ఉంది కదా, కొంచెం నీళ్ళు ఎలాగో పోయాలి కాబట్టి కొంచెం నీళ్లు ఇలా తొలిచి నేను ఇలా పోసేస్తాను అనమాట. ఇవన్నీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకునేవేనండి. ఏది వేస్ట్ చేయకూడదు అనే ఒక ఇది ఉంటుంది చూసారా. ఏది వేస్ట్ అనేది చేయడానికి ఇష్టం ఉండదు అనమాట. అందుకని చక్కగా ఇట్లా ఎలాగో నీళ్ళు పోయాలి కదా, అందుకని మనం ఇది పోసేసుకుని దీంట్లో ఉడకనిస్తాం అనమాట. కొంచెంసేపు దగ్గరగా ఈ మిక్సీ జార్ తీసేద్దాం, దాని పని అయిపోయింది. ఇంకా ఉడికితే చక్కగా ముద్దగా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే కొంచెం టేస్ట్ చేసేస్తాను. ఉప్పు కొద్దిగానే వేసుకున్నాం కదా, ఉడికించుకునేటప్పుడు ఉప్పు కొంచెం వేసుకుందామని చెప్పి దీంట్లో కొద్దిగానే ఉప్పు వేసాము. అబ్బో, ఉప్పు బాగా వేయాలండి, చాలా తక్కువగా ఉందన్నమాట. నేను చేత్తో వేస్తాను, నాకు చేత్తో వేస్తే అంచనా తెలుస్తుంది కాబట్టి ఇదిగోండి ఈ మాత్రం వేసేయాలి. ఎందుకంటే ఇందాక చాలా తక్కువ వేసాం, విడిగా తీసాం కదా, అందుకని దీనికోసం అని చెప్పి కొంచెమే వేసాం. మళ్ళీ పాపాయికి ఉప్పు ఎక్కువైపోతే తినలేదు కదా, అందుకని. వాము కారం అద్దరహో ఒక చుక్క ఆయిల్ వేద్దాం ఉండండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిద్దాం, మూత పెట్టేసుకుందాం. పచ్చడి ఇంకా కూర అయిపోయింది. ఈ దప్పలం సంగతి చూద్దాం, ఏమవుతుందో దీని సంగతి చూడాలి. ఇంకా టైంని బట్టి కూర చూద్దామండి. ఈ లోపల మా వారిని ఆ గుమ్మడికాయ పగలగొట్టమని చెప్పి, ఆ గుమ్మడికాయలు ఆడవాళ్ళు పగలగొట్టకూడదండి, మేమైతే మగవాళ్ళ చేత పగలగొట్టిస్తాం. బూడిద గుమ్మడికాయ అయినా సరే, మామిడి తీపి గుమ్మడికాయ అయినా సరే, కానీ మగవాళ్ళే కాస్త ఒక కత్తితోనైనా చిన్న ఘాటైనా పెట్టేసి ఇవ్వాలి, ఎవరైనా చిన్నపిల్లైనా ఎవరైనా సరే. కానీ ఆడవాళ్ళు మేము కొట్టమన్నమాట. ఇది అయిపోయిందండి, నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను. కూర అయిపోయింది, మూత పెడదాం, 2 నిమిషాలు వచ్చేస్తుంది. అయితే ఇదిగోండి ఇలా కొట్టారు. ఈ గుమ్మడికాయ మా అక్క ఇచ్చిందనమాట. ఎన్ని రోజులు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. అందుకని చూసారా, ఇదంతా ఇట్లా ఆరిపోయింది, మొత్తం కండంతా ఇలా పల్చగా అయిపోయింది. ఇంకే ఇదంతా బూజు లాంటిది అంతా తీసేస్తాను. ఏదైనా సరే నాకు పడేయడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా బూజు లాంటిది తీసేసి మొత్తం అంతా ఎంత వస్తే అంతా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేసి దీన్నే దప్పలం చేసేసుకుందాము. ఇదిగోండి మేమైతే పులుసు అంటాము, మీకు అర్థమవుతుందని చెప్పి దప్పలం అని చెప్తున్నాను. ఏదైనా కూడా ఒకటేనండి, 2 గుమ్మడికాయ పులుసు అన్న దప్పలం అన్న 2 ఒకటే. దీనికోసం ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టేసుకున్నా. ఇదిగోండి దీంట్లో ఎన్ని గింజలు వచ్చాయి చూసారా. చూడడానికి ఇంతే గుమ్మడికాయ ఉంది, కానీ అసలు గింజలు మొత్తం చాలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఈ గింజలు అన్ని శుభ్రంగా కడిగేసుకుని ఎండలో పెట్టేసుకుని పొడి కొట్టుకోవచ్చండి. మీకు లాస్ట్ టైం చూపిద్దాం అనుకున్నాను, చూపించలేదు. ఈసారి తప్పకుండా ఆ గింజలు కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి ఇవి కలిపేసి నేను గుమ్మడి గింజలు పొడి చేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. అసలు మా చిన్నతనాల్లో ఇవైతే ఒలుచుకుని తినేసేవాళ్ళం అనమాట. కాస్త ఆరబెట్టుకుని ఇలాగ టైంపాస్కి మా అమ్మమ్మ ఒలిచి ఇచ్చేస్తూ ఉండేది. మా అమ్మమ్మ ఇట్లాగ ఇవన్నీ ఒలిచి పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. చక్కగా తినేవాళ్ళం మేము. ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవులండి. ఇది నేను కడిగేసుకుని చేస్తాను. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుని ఫటాఫట్ పులుసు పెట్టుకుందాము. కూర అయితే చల్లగా అయిపోయింది, నేను ఇందులో పెట్టేసుకున్నాను. మూకుడు కూడా సింక్లో పడేసాను, నానిపోతూ ఉంటుందని తోమేసుకోవడానికి. అయితే అన్నం అయింది, ఇవ్వండి పచ్చడిలో నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పాపాయది అయింది, ఇది మాత్రం ఇంకా అవ్వలేదు. ఇది చాలా పలచగా ఉంది కదా, నేను దీంతో ఇలాగా బురుగులాగా ఉంటుంది కదా, ఇలా బూజులా ఉంటుంది చూస్తారా, పీచులాగా, దీంతో వేసేసుకుంటున్నాను. ఈ తొక్క కూడా తీయట్లేదు. ఈ తొక్క తీసేస్తే దీంట్లో ఇంకేం ఉండదు. ఇది పడేయడం ఇష్టం లేక ఒక కారణంతో
నేను ఇలాగే చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఒక పెద్ద గుమ్మడికాయ ఇచ్చిందండి మా అక్క, అయితే చాలా పెద్ద గుమ్మడికాయ ఉంది. ఆ గుమ్మడికాయ పగలగొట్టి అందరికీ 10 మందికి పంచిపెట్టినప్పుడు మీకు నేను మళ్ళీ మంచిగా చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీంతోటే నేను పులుసు చేసేస్తున్నాను. ఇదైతే మా అమ్మాయి బాక్స్ సర్దుకుంటుంది, లంచ్ బాక్స్ కోసం చేశాను అనమాట. అవి అయిన తర్వాత లాస్ట్లో ఇది ఒకటి మళ్ళీ చూపిస్తాను. నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చంటాన్ టీవీ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. స్టవ్ వెలిగించుకున్నా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేను కుక్కర్ ఇదే పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం ఉండండి. దీంట్లో ఇప్పుడు మనం ఇది ప్యాన్ వేడైపోయింది, కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, డార్క్ గ్రీన్ అండి, చాలా కారంగా ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు, అందుకనే 2 వేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసేసుకోండి. గుమ్మడికాయ ముక్కలు కూడా ఒకసారి నూనెలో మగ్గితే బాగుంటుంది అనమాట, రుచిగా ఉంటుంది, పులుసుకి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట. నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టేదానికంటే కూడా ఇట్లా ఒక్కసారి పోపులో వేసారు అనుకోండి బాగుంటుంది అనమాట. ఇట్లా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. నన్ను జరిగే కొంచెం దీంట్లో కూడా ఉప్పు వేస్తే మగ్గిపోతూ ఉంటుంది. చింతపండు పులుసు నానబెట్టుకోవాలి, చింతపండు పులుసు వేసుకోవాలి. దీనికి ఉప్పు, అట్లే కొద్దిగా పసుపు కూడా వేసేద్దాం. ఇవి ఇట్లా ఒక 5 నిమిషాలు ఇట్లా వేగింది అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పప్పు పులుసుకైనా సరే ఉల్లిపాయలు వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇట్లా 2 నిమిషాలు వేయించుకుందాం, మూత పెడదాం అండి. మనకి అబ్బో మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. చూడడానికి ఇలా ఉంది కానీ ఈ గుమ్మడికాయ అయితే మంచిగా ఉడికిపోయింది. చూసారా, ఇదిగో గుమ్మడికాయ చాలా చక్కగా ఉడికిపోయింది. పాపం బక్క ప్రాణాలు పలచగా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు పోసుకుందాము. చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు పులుపు కావాలి కదా, మరి పులుపు లేకపోతే బాగుండదు. ఇంత చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని ఈ పులుసు దీంట్లో పోసేసుకుందాం. మీకు పులుపు ఎంత తింటారో అంత చూసుకుని వేసుకోండి. మేమైతే పెద్దగా ఎక్కువ పులుపులు ఏం తినము కాబట్టి నాకు ఇంకా కొంచెం నీళ్ళు పోస్తాను దీంట్లో. ఇట్లా ఈ నీళ్ళు పోసేస్తానండి. సరిపడా నీళ్ళు పోసేసుకుని నేను మీకు చూపిస్తాను. ఇందులో కొంచెం బెల్లం కూడా వేస్తాను నేనైతేను. బెల్లం వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, నేను సరిపడా నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. బెల్లం మీ రుచి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. మీరు తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి. మేము కొద్దిగా తీపి తింటాము. దీంట్లో చింతపండు పులుసు వేసిన ఖచ్చితంగా బెల్లం వేస్తేనే బాగుంటుందని బెల్లం వేసాను అనమాట. అయితే పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను 2 వేసాను. ఈ పులుసు బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం లాస్ట్లో పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకునే ముందు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చేసుకోవాలి. ఇదిగోండి, మా అమ్మాయి అయితే కలిపేసుకుని బాక్స్ అయితే సర్దేసుకుంది. ఇంకా కూర అవన్నీ పెట్టేసుకుంది. ఇంతే వాటికి వెళ్తుంది, కొంచెమే ఆ చిన్న బాక్స్లో ఇంతే పడుతుంది అనమాట. ఇది ఇంకా సాయంత్రం వచ్చాక తింటుంది. ఇట్లా బాగా మరిగిన తర్వాత చూపిస్తాను. ఈ లోపల పోపు కూడా వేయించేసుకుంటానండి. పోపు ఏం లేదు, కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర వేయించేసుకోండి. ఆ 3 కలిపిన ఉంటాయి కదా, అలా వేయించేసుకోండి. వేయించేసుకుని 2 ఎండుమిరపకాయలు వేయించుకోండి. ఎండుమిరపకాయలు వేయించేసుకున్న తర్వాత దాంట్లో ఇంగువ వేసేసుకోవాలి. నేను వేయించేసుకున్నాక చూపిస్తాను మీకు. నేను ఇది లోపల మరుగుతూ ఉంటుంది. పోపు అయితే వేయించేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇంగువ వేసుకున్నాను మాడిపోకుండా ఉండాలని. లాస్ట్లో వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈలోపు మనకి
ఇదిగోండి, ఇది బియ్యపిండి అనమాట. పులుసు చూసారా, కొత్త పులుసు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం అది కొంచెం చిక్కగా ఉండాలి, నీళ్ళగా కాకుండా, ఇలా నీళ్ళగా కాకుండా కొంచెం అత్తుకున్నట్టు చిక్కగా ఉండాలి అంటే కనుక మనం ఇప్పుడు ఈ ఒక చెంచాడు బియ్యపిండి తీసుకోండి. ఒక స్పూన్ బియ్యపిండి తీసుకుని, బియ్యపిండి అయినా శనగపిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యపిండి తీసుకున్నాను. తీసుకుని దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి. బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. నేను అన్ని చేతులతోటే చేస్తున్నాను. ఇక్కడ మన పొద్దున్నే హడావుడి వంటలు కాబట్టి నాకు ఇక్కడ ఏం దొరకలేదు కాబట్టి చేతితోటే కలిపేసుకుంటున్నాను. ఏం కాదులేండి, మన భగవంతుని చేతులు ఇచ్చింది ఇలా కలుపుకోవడం కోసమే కదా, అందుకే నేను ఇలాగే కలుపుకుంటాను. ఇట్లా కలిపేసుకుని మనం ఆ పులుసు దాంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా ఉండలు లేకుండా ఉండలుంటే ఉండలాగా ఉంటుందన్నమాట. ముద్ద కట్టేస్తుంది, బాగుండదు. కొంచెం పలుచగా ఉండాలి. నేను ఈ పోపు వేసినప్పుడు ఈ పక్కనే పెట్టాను దీన్ని, ఇవి పిండి తీసుకుని. అయితే దీంట్లో కొంచెం చూసారా ఆవాలు పడ్డాయి అనమాట. పేలి దీంట్లో ఆవాలు పడ్డాయి. పర్లేదండి, ఏం కాదు, పులుసులోనే కదా వేసేద్దాం. ఇంతే, కావాలి అనుకుంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొంతమంది వేసుకో, నేను అప్పుడప్పుడు వేస్తా, అప్పుడప్పుడు వేయను అనమాట. అట్లా దాన్ని చిక్కదనాన్ని బట్టి చూసి వేస్తూ ఉంటాను. ఈ పిండి వేసాం కదండి, వేసినప్పుడు కాసేపు మరగాలన్నమాట. ఇప్పుడే మీరు ఉప్పు అని చూసేసుకోండి, చెక్ చేసుకోండి. బెల్లం తీపి సరిపోలేని వాళ్ళు తీపి వేసేసుకోండి, ఉప్పు సరిపోలేని వాళ్ళు ఉప్పు వేసేసుకోండి. మనం పోపు పెట్టుకునేటప్పుడు కారం వేసుకుంటాం కాబట్టి పొడి కారం కావాలంటే పొడి కారం వేసుకోండి. నేనైతే ఎండుమిరపకాయలు వేసాను. మీకు ఎలా కావాలంటే అలాగా పోపు పెట్టిన తర్వాత ఎండు కారం కూడా వేసుకోవచ్చు, పొడి కారం కూడాను. నేనైతే మిరపకాయలే వేసుకున్నాను. మిరపకాయలు కాస్త ఇట్లా నలిచేసుకుంటే సరిపోతుంది. కారం బాగుంటుంది, వేయించిన కారం బాగుంటుంది అనమాట. ఈ చూసారా బాగా ఉడికిపోతుంది. ఇక ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత ఆ పచ్చివాసన పోతుంది కదా, పిండి పచ్చివాసన పోతుంది కాబట్టి 2 నిమిషాలు అయిన తర్వాత ఆ పోపు వేద్దాము. ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు కూడా మనం ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. అసలు ఈ కొత్తిమీర ఉడుకుతుంటే ఆ వాసన కూడా పులుసుగా అంటుకుంటే భలేగా ఉంటుంది. ఈ పోపు కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించేద్దాం. ఇంకా కంగారు ఆగట్లేదు, ఇంకా నాకు టైం అయిపోతుంది. ఇది కూడా మా అమ్మాయికి ఇవ్వాలని చెప్పి కొంచెం ఆశ అనమాట, అందుకంటే ఏం లేదు. ఫైనల్గా మొత్తానికి అన్నీ చేయడం అయ్యింది. ఇంకా అవ్వదేమో అనుకున్నాను, కానీ అయిపోయిందిలేండి. ఇట్లా మన ఇంగువను వదిలేస్తే ఎలాగా, అందుకని ఇంగువను కూడా శుభ్రంగా తొలిచి ఇందులో వేసేసుకుంటాం. ఇదిగోండి, ఆహా వాసన భలేగా ఉంది. ఇక ముక్కలన్నీ ఉడికిపోయినాయండి, చూసుకోకర్లేదు, సూపర్గా ఉందన్నమాట. గుమ్మడికాయ దప్పలం ఈసారి కండ ఉన్న గుమ్మడికాయతో చేసి చూపిస్తానండి. ఇది మరి వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఫ్రెండ్స్, ఏం చేసుకుంటాం చెప్పండి, పాడేస్తే ఏం రాదు కదా. మనం చేసుకుంటే ఒక పూట ఆదరం అయిపోతుంది మనకి కదా, అలా అనుకుంటాను. ఇంతేనండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఫైనల్గా మన రెసిపీస్ అన్నీ ఒక్కసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది అన్నీ ఇందులో గరిటెలు ఉన్నాయిలేండి, మరి బాక్స్ సర్దేసుకుని పాపం ఇది కూడా సర్దుకుంటుంది. ఇది కూడా అయిపోయింది, సర్దేసుకోవచ్చు. ఇదిగోండి పులుసు, దప్పలం, గుమ్మడికాయ దప్పలం, అలాగే దోసకాయ పచ్చడి, రైస్, దొండకాయ వామకారం అండి. ఎక్సలెంట్, అదిరిపోయింది. ఇవాళ అసలు మెనూ అంతా అదిరిపోయింది, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. తొందరగా మానిటైజేషన్ అయ్యేలాగా చూడండి. అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. నేను ఎంత చేసినా ఏం చేసినా వ్యూస్ లేకపోతే మానిటైజేషన్ అవ్వడం కష్టం కదా. మంచి కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాయ్ అండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి, ఓకేనా. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా చేయాలని ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అలాగే వారణాసి వంటిల్లు ఛానల్ కూడా ఒకసారి ఒక క్లిక్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.